ఇది చాలా గంభీరమైనటువంటి నామం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కాలమునకు ధర్మం ఉంది, మనకి ధర్మం ఉంది. కాలం ధర్మం కాలంది, మన ధర్మం మనది. అప్పుడు రెండూ విరుద్ధమా అంటే కాదు. కాలము యొక్క ధర్మాన్ని కాలం నిర్వర్తిస్తూ ఉండగా మన ధర్మాన్ని మనం పట్టుకోగలిగితే మనం కాలాన్ని దాటిపోతాం. కాలం అంటే ఏంటి? కాలం అంటే ఒక శరీరం విషయంలో పుట్టిన తేదీకి మరణించే తేదీకి మధ్యలో ఉన్న కాలమేదో అది జీవితము. ఒక వ్యక్తి పుట్టినాడు, ఒక వ్యక్తి మరణించినాడు, ఆయన ఎంతకాలము బ్రతికున్నాడు అన్నది తెలిసిపోయింది కదా. ఈ బ్రతికి ఉన్న కాలంలో ఆయన ఏ ధర్మాన్ని పాటించాడు అన్నదాన్ని బట్టి ఆయనకి సత్యము అవగతమవుతుంది. సత్యము అంటే మారనిది, మారని సత్యమే ఆత్మ. సత్యము అవగతమై సత్యము అనుభవంలోకి రావాలి అంటే నిరంతరం మారిపోయే ధర్మాన్ని బాగా అనుష్ఠానం చేయాలి. చిత్రం ఏంటంటే, మారిపోయేది ధర్మం, మారనిది సత్యం. మారిపోయే ధర్మాన్ని ఎవరు బాగా పట్టుకుంటాడో వాడికి మారని సత్యము తనంత తానుగా అనుభవంలోకి వస్తుంది ఈశ్వరానుగ్రహం చేత. మారే ధర్మము అని ఎందుకు అనాలి అంటే, ధర్మము ప్రధానంగా దేనివల్ల మారిపోతుంది అంటే కాలము వలన మారిపోతూ ఉంటుంది. కాలము అత్యంత ప్రధానం ధర్మం విషయంలో. ఎందుకనంటే ప్రాతకాలం అనుకోండి ఒక ధర్మం. ప్రాతకాలంలో ఏ ఇతర విషయాన్ని చెప్పదు శాస్త్రం. కేవలము దైవారాధనం ఒక్కటే. నిద్ర లేచినది మొదలు ప్రాతకాలంలో చెయ్యవలసింది ఈశ్వరుడికి కృతజ్ఞతావిష్కారము. మాకు మీరు ఆయువు ఇచ్చారు, ఇంద్రియాలు ఇచ్చారు, పటుత్వం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, నిన్నని ఇన్ని పనులు చేయించారు, రాత్రి నిద్ర అన్న సౌఖ్యాన్ని ఇచ్చారు, మళ్ళీ ఇంద్రియములకు కలిగిన బడలికని తీసేశారు, మళ్ళీ వాటికి తేజస్సుని శక్తిని ఇచ్చారు. కాబట్టి మీకు మేము కృతజ్ఞత చెప్పుకుంటున్నామని చెప్పడమే పూజ. అందుకని కృతజ్ఞతావిష్కారంతో ప్రారంభమవుతుంది. ప్రాతకాలమంతా పూజకి సంబంధించిన విషయం. పగటిపూట ధర్మబద్ధమైనటువంటి ఆర్జన. గృహస్థు ధర్మాన్ని ఉపయోగించి అర్థమును సముపార్జించాలి. కాబట్టి ధార్మికమైనటువంటి సంపాదన మాత్రమే పగటి వేళ చేయాలి. చీకటి పడిన తరువాత ధార్మిక భోగం అనుమతింపబడింది. ఇది కాలమునందు ప్రధానంగా ఉండేటటువంటి లక్షణం. అట్లాగే ఇంకా మీరు బాగా పరిశీలించారనుకోండి, నిత్యము నైమిత్తికము అని రెండు వస్తుంటాయి కాలంలో. నిత్యతిథులు ఉంటాయి, రోజు చేయవలసినటువంటి పూజ, రోజు చేయవలసినటువంటి కార్యక్రమాలు. ఇటువంటివి చేయడం దేనికి అంటే రోజు ఇల్లు తుడుచుకోవడం లాంటిది. రోజు ఇల్లు తుడుచుకుంటే కడుపు నిండుతుందా? దాహం తీరుతుందా? కొత్తగా వస్తువులు ఏమైనా వస్తాయా అంటే ఏం ఉండదు. ఇల్లు శుభ్రంగా ఉంటుంది. ఇల్లు శుభ్రంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. అందుకని ఇల్లు 2 పూట్లా తుడుచుకుంటారు. అట్లాగే నిత్యకర్మలు ఎందుకు చేస్తారంటే, మనసులోకి అక్రమాలిన ఆలోచనలు రాకుండా ఉండడానికి, ఒకవేళ వచ్చినా తనకి పరితాపము కలిగి మరునాడు క్షమాపణ చెప్పి దానికి దూరమయ్యే ప్రయత్నం చేయడానికి నిత్యకర్మ. నిత్యకర్మ దేనికి పనికి వస్తుంది అంటే తనని తాను ఉద్ధరించుకోవడానికి అది మార్గం. నైమిత్తికం ఎందుకు వస్తుంది అంటే ఒక ప్రత్యేకమైన కారణము చేత వస్తుంది. ఆ కాలంలో చేసినటువంటి కల్పోక్తమైన కర్మ ఏది ఉన్నదో, శాస్త్రవిహితమైన కర్మ ఏది ఉన్నదో, ఆ కర్మల వలన విశేష పుణ్యాన్ని మూటగట్టుకుంటాడు.